వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మంచి హెల్దీ స్వీట్ రెసిపీని తయారు చేయబోతున్నా అండి. స్వీట్ తినాలి అంటే భయపడే వాళ్ళు కూడా 2-3 ఈజీగా తినేయగలిగే మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే ఈ స్వీట్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. తయారీ కూడా చాలా సులభం. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పుతో పల్లీల్ని వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో బాగా ఈ పైన తొక్క ఎర్రగా అయ్యేటట్లు వేపుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కప్పుతో అటుకులు కూడా తీసుకొని మీడియం ఫ్లేమ్లో అవి పరపరలాడేటట్లు బాగా వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టుకొని మనం ఇందాక ఈ 2 తీసుకున్న కప్పుతో అరకప్పు నువ్వుల్ని తీసుకొని ఇవి తక్కువ ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేటట్లు వేపుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువైతే మాడిపోతాయి కాబట్టి కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు చల్లగా అయిన తర్వాత ఆ పైన ఉండే తొక్కని రిమూవ్ చేసుకోవాలి. పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లంని తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని నాననిస్తే బెల్లం కరుగుతుంది. ఈలోగా పల్లీల్ని అటుకులని నువ్వుల్ని పొడిలాగా చేసుకోవాలి. పల్లీలు మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం పొడిలాగా, అదే అటుకులు నూకలాగా మిక్సీ పట్టుకోవాలి. పువ్వులైతే మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత వడగట్టుకొని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. అడుగున ఇసుకుంటే ఉండిపోతుంది. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. బాగా తెరిలినప్పుడు ఇందులోకి పల్లీల పొడిని వేసుకొని 5 మినిట్స్ తక్కువ ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. ఇది కొంచెం ఉడికింది అనేటప్పుడు ఇందులోకి అటుకుల పొడిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ దగ్గరగా ఉడకనివ్వాలి. మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి, ఉండలు అయిపోకుండా ఉంటుంది. అటుకులు పల్లీలు ఈ విధంగా పొడి బాగా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడిని వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ నువ్వుల పొడి మొత్తమును కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. మంచి సువాసన నువ్వుల నుండి వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని నెక్స్ట్ పంచదారలో యాలకులు వేసుకొని పొడిగా చేసుకొని యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి వేయగానే ఇంకా మరింత సువాసన ఈ స్వీట్కి వస్తుంది. ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత ప్యాన్ నుండి సెపరేట్గా అయిపోతుంది కదా, అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఉండల్లాగా కానీ లేదా ఈ విధంగా చిన్న కప్పులు కానీ స్పూన్ కానీ తీసుకొని వాటికి నెయ్యి అప్లై చేసుకొని వాటిలో వేడిగా ఉండేటప్పుడే సరిపడా ముద్దని తీసుకొని ఈ విధంగా వేళ్ళతో ఒత్తుతూ చేసుకోండి. ప్లేట్లో వేసుకోండి. చక్కగా మంచి షేప్ లాగా వస్తుంది. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇది వేడిగా ఉండేటప్పుడు పలుచగా పరుచుకొని చల్లగా అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా మంచిగా ఉంటుందండి. ఇది 1 వీక్ ఆర్ 10 డేస్ పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది కూడాను, హెల్దీ కూడా. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండదు. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.